ట్రంప్దంతా పెత్తందారి మనస్తత్వం. అమెరికాని నమ్ముకుని, బైడెన్ని నమ్ముకుని, యూరప్ దేశాలను నమ్ముకుని, నాటో దేశాలను నమ్ముకుని యుద్ధానికి దిగినటువంటి ఉక్రెయిన్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టి ఉక్రెయిన్ అధ్యక్షుడికి 5 బేసులు ప్రయోజనం లేకుండా వాళ్ళ భూభాగాలు కోల్పోతే కూడా వదిలేయమని చెప్పి, మిగిలిన భూభాగాన్ని కోల్పోవడానికి కూడా వదిలేయమని చెప్పి, అట్లాగే యుద్ధానికి మేం ఖర్చు పెట్టామని చెప్పి కాబూలీ వాళ్ళలాగా వాళ్ళ దగ్గర ఉన్న మినరల్స్ లాక్కున్నటువంటి ట్రంప్ అక్కడ ఎలాంటి దుర్మార్గం చేశాడో ఇప్పుడు ఇజ్రాయెల్ని కూడా అట్లాగే విసిగిస్తున్నాడు, వేధిస్తున్నాడు. ఇరాన్తో సంబంధాలు పెంచుకుంటున్నాడు. ఇరాన్తో సంబంధాలు పెంచుకుంటే మళ్ళీ ఆయిల్ తక్కువ రేటు కొనుక్కోవచ్చు, తద్వారా తన దేశం మీద భారం తగ్గించుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు ఆయిల్ నిల్వలకు సంబంధించిన కొన్ని స్థావరాలు పెట్టేసుకున్నాడు కాబట్టి ఆయిల్ ఎక్కువ దాచుకోవచ్చు కూడా. కాబట్టి ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేయాలి. ఆంక్షలు ఎత్తేయాలంటే ఇరాన్ మీద ఆంక్షలు ఎవరు ఒత్తిడి చేస్తారు? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ వాస్తవంగా అమెరికాను నమ్ముకుని యుద్ధం చేస్తుంది. ఎవరితో? ఇరాన్ తయారు చేసినటువంటి హెజ్బుల్లా, హమాస్, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్. ఇప్పుడు యుద్ధాన్ని తగ్గించే ప్రక్రియ, ఇరాన్ దగ్గర ఉన్న అణుస్థావరాలను ధ్వంసం చేయాలన్నటువంటిదే ఇజ్రాయెల్ ఉద్దేశం. అలా కాకుండా అణు నిరాయుధీకరణ ఒప్పందం పేరుతో అక్కడ అణు ఆధారిత విద్యుత్ పరిశ్రమలకి సహకరిస్తానంటున్న ట్రంప్. ఆ పేరుతో రేపు పొద్దున వాడు అణుబాంబులే పెడతాడు, నువ్వు ఆగురా నాయనా అని అడుగుతోంది ఇజ్రాయెల్. వినకుండా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మీద ఒత్తిడి తెస్తున్న ట్రంప్.